దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 25వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 115వ సంకీర్తన 14, 15 2 వచనాలు మనం ధ్యానించుకుందాము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము మనము చదువుకున్నాము. ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈరోజు ధ్యాన వాక్యము అన్ని కుటుంబములను దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. దేవుణ్ణి నమ్ముకున్న వారికి దేవుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఆ నమ్మకం హృదయపూర్తిగా ఉండాలి. హృదయపూర్తిగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్న వారి కుటుంబాలు ఆశీర్వాదాలతో వెలుగొందుతాయి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు అని కీర్తనకారుడు 119వ సంకీర్తన 2వ వచనములో కీర్తిస్తున్నాడు. యెహోవా దేవుడు దయాళుడు కాబట్టి నిత్యము మన జీవితాలలో మనము పొందుకుంటున్న విజయాలను బట్టి ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి. మనం ఆయుష్ కలిగి మనము దేవుని కీర్తించుట, దేవుని స్మరించుట, దేవుని మహిమపరచుట, అదే మనకి జీవితాలలో మనకి జరుగుతున్నటువంటి నిత్యము పొందుకుంటున్నటువంటి విజయాలు. ఆయన కృప నిరంతరము మనపై నిలిచి ఉన్నది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మనము పొందుకుంటున్నాము ఆయన కృపను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ కాపాడుచున్నాడని మనము గ్రహించాలి, గ్రహిస్తున్నాము కూడాను. కీర్తనకారుడు 128వ సంకీర్తన 1వ వచనములో ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకుని వారందరూ ధన్యులని, సియోనులో నుండి దేవుని చేత వారు ఆశీర్వదింపబడుచున్నారని, ఆశీర్వదింపబడతారని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువు యోహాను సువార్త 13వ అధ్యాయము 34లో ఆజ్ఞ ఇచ్చినట్లు మనలో మనము ఒకరినొకరము ప్రేమ కలిగిన వారమై ఆయన బిడ్డలముగా గుర్తించబడి ప్రేమ కలిగి గాని ఉంటే మనము ఒకరికొకరము ఆయన బిడ్డలముగా మనము గుర్తించబడతాము. మనము మన కుటుంబాలు దేవుని దృష్టిలో ఐక్యత కలిగి ఉండి కుటుంబ ఆశీర్వాదాలు పొందుకుందాము. కుటుంబ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. అది మనం వింటూనే ఉన్నాము, చదువుతూనే ఉన్నాము, పాటిస్తున్నట్లే ఉన్నాము, కానీ పాటించటం మాత్రం లేదు. దేవుని దృష్టిలో ఇది ఐక్యత కలిగి ఉండటం అనేది అది చాలా చాలా గొప్ప మాట, విలువైన మాట, దేవునికి సన్నిహితమైన మాట. ఐక్యత కానీ ఉంటే అన్ని పనులు జరిగిపోతాయి. ఒకరికొకరు ఐక్యత లేకుండా గుసగుసలు, గొణుగుళ్ళు, ఏ విధమైనటువంటి విభేదాలు కలుగుతాయో అన్నటువంటి భయం కలిగి ఉంటే ఖచ్చితంగా ఐక్యత ఉంటుంది.
విభేదాలు కలగకుండా ఉండటానికి మనము ప్రయత్నం చెయ్యాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ఇక అదే పనిగా ఐక్యత లేనటువంటి కుటుంబమును, బిడ్డలు కానీ, భార్యాభర్తలు కానీ, బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ అందరూ ఐక్యత కలిగి ఉండాలి అని అంటున్నాడు పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు. ఐక్యత కలిగి ఉంటే కుటుంబాశీర్వాదాలు మెండుగా పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా సమయము మనకి జరుగుతుంది కనుక ఈ జరుగుతున్న టైంలోనే మనము ఏమి చేయాలంటే దేవుని మాటకు విధేయత కలిగి చూపిస్తున్నట్లయితే నీవు ఐక్యత కలిగిన కుటుంబంలో బిడ్డల్లాగా ఉండాలి. ఐక్యత కుటుంబము, ఐక్యత కుటుంబము, ఐక్యత కుటుంబము, ఐక్యత దేవునికి ఇష్టమైనటువంటిది ఆ పదము. ఐక్యత కలిగి ఉంటే దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆయన పరలోకము నుండి ప్రతి బిడ్డని చూస్తూ ఎక్కడ ఐక్యత కలిగి ఉందో అక్కడ ఆయన దృష్టి ఉంటుంది. ఎక్కడ ఐక్యత లేదో ఐక్యత కలిగి ఉండటానికి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ప్రార్థన ద్వారా అన్ని సమస్యలు మనకు తీరిపోతాయి. ప్రార్థనకి ముందర ఐక్యత కలిగి మనము ప్రార్థన యందు మనము కూర్చొని దేవుని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా అన్ని మహాకాశముల మీద ఉన్నటువంటి దేవుడు మన మాటలు, మన యొక్క ప్రార్థనలు, మన కోరికలు దేవుడు విని సమ్మతించి మనకి అన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత అనేది ముఖ్యమైన విషయము. ఐక్యత కలిగి మనము దేవుని ప్రార్థిస్తూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు 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 తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకుంటూ దేవా నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, మేమైతే తండ్రి నీ యందు భయభక్తులు కలిగి మేమందరము ఒకరికొకరము కుటుంబాల వారీగా మేమందరం ఒకరికొకరము ఐక్యతతో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి, నీవు అనుగ్రహించకపోతే మాలో ఐక్యత ఉండదు గనుక కృపగల నాయనా, నీ పాదముల చెంత మొరపెట్టుకొనుచుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది దేవా, ప్రతి ఒక్కరితో నాయన ఐక్యత కలిగి నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.